అనంతపురం జిల్లాలో వినాయక చవితి సందడి మొదలైంది. మండపాలలో కొలువుదీరే రంగురంగుల వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈసారి వ్యాపారాలు లాభసాటిగా లేవంటూ విగ్రహాల తయారీదారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. వినాయక చవితి ఉత్సవాలు మొదలవుతున్నాయి. అత్యంత ఘనంగా జరుపుకోవడానికి యువత కూడా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వినాయక చవితి వీధి వాడల్లో సందర్భంగా ఏదైతే వినాయక విగ్రహాలు పెట్టి పూజలు చేయడం జరుగుతుంది. ఈ పూజలు చేసిన తర్వాత నిమజ్జనాన్ని కూడా తీసుకెళ్తారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలు పెట్టాలన్నట్టు కూడా చెప్తోంది. అయితే ఏదైతే తయారీదారులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మనకైతే కనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే ఒకసారి విందాం. అన్న, చెప్పండి, విగ్రహాలు తయారీకి ఎంత ఖర్చు అవుతుంది, అమ్మితే ఎంత లాభాలు వస్తున్నాయి, ఎట్లా లాభసాటిగా ఉందా ఏంటి? పెద్దగా లాభాలు లేవండి సార్ ఈసారి. పెద్దగా లాభాలు లేవు సార్ ఈసారి. తక్కువ కొడుతున్నారు బొమ్మలు వచ్చేసి. చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు, బొమ్మలు పెట్టేవాళ్ళు తక్కువ కొడుతున్నారు సార్. అంటే ఈసారి బాగానే, అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా, అంటే కరోనా తర్వాత కాస్త తగ్గినింది. ఇప్పుడు బాగానే మళ్ళీ విగ్రహాలు పెట్టే ఏర్పాటు చేస్తున్నారు కదా, మరి ఎందుకు లాభాలు తగ్గుతున్నాయి? ఎక్కువైపోయినారు సార్, జనాలు ఎక్కువైపోయినారు, చేసేవాళ్ళు ఎక్కువైనారు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఒకరు వచ్చేసి 400, 500, 600 చేస్తున్నారు. మేము 100, 150 చేసే వాళ్ళకి దెబ్బ కొడతాం సార్. అంటే మీరు ముందు నుంచి కూడా ఈ వృత్తిలోనే ఉన్నారు మీరు? ఓకే, ఇంకా వేరే ఏం చేయట్లేదు? ఓకే ఓకే. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా డిమాండ్ ఉందా మీకు? అంటే ఇప్పుడు మీకు సంవత్సరంలో కాస్త టైం వరకే ఈ విగ్రహాలు తయారీ, ఆ తర్వాత మీరు ఏం చేస్తారు? ఏమైనా ఆర్థికంగా లోన్ గిన్ కానీ ఏదన్నా కావాలని డిమాండ్ చేస్తారా ప్రభుత్వం నుంచి? ఏం లేదు సార్, ఖాళీగా ఉంటాము. ప్రభుత్వం ఏమైనా గుర్తించుకొని మాకు ఏమన్నా చేస్తే పర్వాలేదు. ఓకే. ఇంకోటి ఏమంటే, ఇక్కడ మీరే కాకుండా యూపీ నుంచి, బీహార్ నుంచి కూడా ఈ విగ్రహాలు తయారు చేసే వాళ్ళని తీసుకొస్తున్నారు. దాంతో ఉపాధి తగ్గుతుంది అంటున్నారు. ఏంటి? వాళ్ళు వచ్చి మాకు చాలా దెబ్బకు పడుతూ ఉండేది కూడా. వాళ్ళు వచ్చి వాళ్ళు చేపించే వాళ్ళు ఎక్కువైపోయినారు. అట్లా వాళ్ళు వచ్చి వాళ్ళు సార్లు 100 చేయమంటే 200 వరకు, 300, 400 చేసేవాళ్ళు కూడా ఉన్నారు. లిమిట్గా ప్రభుత్వం వచ్చేసి లిమిట్గా చేసుకోండి అని చెప్తే ఆ గిర్ర దాటి ఇంకా ఎక్కువే చేసుకుంటారు, కానీ తక్కువ మాత్రం చేసేంతో లేదు. మరి దీని నుండి కొంత చర్య తీసుకొని కూడా దీన్ని కూడా కొంత ప్రభుత్వం కొంత పట్టించుకోవాలని చూస్తున్నాము అని చెప్పి. ఎట్లా ఈసారి ఇన్ని విగ్రహాలు తయారు చేస్తారు కదా, అన్ని అమ్ముడుపోతాయి అనుకుంటున్నారు? పోతాయి సార్, తక్కువ ఇస్తే అన్నీ పోతాయి, ఎక్కువ ఇస్తే అన్నీ నిలబడతాయి, అంతే సార్. ఓకే. ఇది వీరు చెప్తున్నది. ఏదైతే ఇక్కడ తరతరాలుగా వీళ్ళు ఇదే వృత్తి చేసుకుంటూ విగ్రహాలు తయారు చేస్తూ జీవిస్తున్నాం. అయితే ఈసారి కొంతమంది వేరే ప్రాంతాల నుంచి, యూపీ, బీహార్ నుంచి ఇట్లా కళాకారులను తీసుకొని చేసి వీళ్ళు విగ్రహాలు తయారు అన్నది చేయిస్తున్నారు. దాంతో మాకు ఉపాధి లేకుండా పోతుంది. ప్రభుత్వం మాకు ఏదో ఒకటి లోన్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా ఆర్థికంగా సహాయం చేస్తే మేము ఏదన్నా చేసుకోగలుగుతాం అన్నట్టు కూడా వీళ్ళు కళాకారులు కోరుకోవడం అనేది జరుగుతుంది. మనం అనంతపురం జిల్లా సిండికేట్ నగర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా అనేక కుటుంబాలు ఈ విగ్రహాల తయారీ పైన ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లుంది ఈసారి వ్యాపారం మీకు? ఈసారి అయితే వ్యాపారం ఏం లేదు సార్, డల్గానే ఉంది. ఇది లేదు, ఖర్చు ఎక్కువ వచ్చింది, పెట్టుబడి ఏం లేదు. పెట్టుబడి ఎక్కువ వచ్చింది, లాభం అయితే ఏం వచ్చేటట్లు లేదు. ఏదో అంతే పోవడం లేదు బొమ్మలు. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాలుగా తయారు చేస్తున్నారు విగ్రహాలు? నేను 15 ఏళ్ళ నుండి చేస్తున్నాను సార్ ఇక్కడ. ఓకే. అంటే ఆర్డర్ ఇస్తే చేస్తారా, లేదంటే మీరు చేసి పెట్టింటారా? ఎట్లా పరిస్థితి? చేసి పెట్టింటాం సార్, ఆర్డర్ ఏం లేదు, చేసి పెట్టింటాం. అన్ని తెచ్చుకొని నేను చేసి పెట్టుకుంటాం. ఓకే. అంటే ఇప్పటికి చూసామంటే చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ అమ్ముడు పోకపోతే ఏం చేస్తారు ఆ విగ్రహాలని? అంతే, ఏం చేసేది ఏం లేదు సార్, అట్లా కప్పేయడము, మళ్ళీ ఈసారి కలర్ కొట్టుకొని అమ్ముకోవడం అంతే. అంటే ఇప్పుడు మీకు ఈ సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రమే విగ్రహాలు తయారీ డబ్బులు వస్తాయి. మిగతా సమయంలో ఏదైనా మీరు వ్యాపారము లేకపోతే ఇతర వృత్తి ఏమైనా చేస్తారా? ఏం లేదు, జనవరి నుండి మొదలు పెడతాం సార్. జనవరి నుండి మొదలు పెట్టి ఇంతవరకు చేసుకుంటాము. ఇది అంతా ఒక 2 రోజుల వ్యాపారమే మనకి, వ్యాపారము అంతే. ఇంకా తర్వాత ఊరికే ఉండేది, ఏదో పనికి పోయేది అంతే. ఇది వీరు చెప్తున్నది. సంవత్సరానికి కొన్ని నెలలు మాత్రమే దీనిపైన ఆధారపడి ఉపాధి ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఇతరత్ర పనులు చేసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. మన అనంతపురం జిల్లా ఇక్కడ చూసామంటే సిండికేట్ నగర్లో పూర్తిగా మట్టితోనే తయారు చేయడం అనేది జరుగుతుంది విగ్రహాలు. ప్రభుత్వం కూడా దానిపైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా వీళ్ళకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పని ఉంటుంది, ఆర్థికంగా కాస్త ఒడిదడుకులు ఉంటాయి. కాబట్టి అలా కాకుండా ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళకి
ఏదైనా లోన్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆర్థిక సహాయం చేస్తే చాలా బాగుంటుందనేసి వీళ్ళు కోరుకోవడం జరుగుతోంది. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య, స్వతంత్ర న్యూస్, అనంతపురం నుంచి.